ఆడు మనల్ని గంటలో రమ్మంటున్నాడు. ఇప్పుడు ఎలా వెళ్తాం? తగరపలస నుంచి ఆనందపురం, ఆనందపురం నుంచి మధురవాడ ద్వారా ఆర్కే బీచ్, మొత్తం 70 కిలోమీటర్లు. అన్నా, మన ముగ్గురం పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిపోదామా? ఊరికే ఫన్ కన్నా. పొట్టకొస్తే ఇంకొక మొక్క ఇంగ్లీష్ రాదు. జాలి కన్నా. ఫోన్ ఇవ్వు. ఇవ్వమంటుంటే నీ ఫోన్ ఏటైందే? డిస్ప్లే పోయిందన్నా, రూమ్ లోనే పెట్టేసి వచ్చేసా. రాత్రి పడుకునేప్పుడు వాటేసుకుని పడుకుంటే టైం అవుతోందిరా. వద్దులన్నా, క్యాబ్ రప్పించి అందులో పోదాం అన్నా. ఆటోడా నీ ఫ్రెండా? ఈ పెళ్లి గురించి ఎవరికి తెలియకూడదు, తెలుసుగా? క్యాబ్ అంటే మనిషి కాదన్నా, కాల్ టాక్సీ అన్నా అది. థ్యాంక్స్ అన్నా. జమున, ఫోన్ చేసావంట? అమ్మ ఎలా ఉన్నారు? ఈరోజు పొద్దున్న అమ్మ నడుస్తూ టర్న్ చేయలేకపోయారు. బాల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు 2 సార్లు మిస్ అయిపోయింది. ఇదే ఫస్ట్ టైం ఇలా జరగడం డాక్టర్. కాంప్లికేషన్స్ ఏవి లేవు జమున. కొన్నిసార్లు ఇలా అవుతుంది ఎందుకంటే అమ్మ బాడీ స్టిఫ్ గా ఉంది. పార్కిన్సన్ డిసీజ్ కుండే రెగ్యులర్ సిమ్టమ్స్ ఇవి, కానీ ప్రాక్టీస్ మాత్రం వదలకుండా చెయ్యాలి. నాకెందుకో భయంగా ఉంది డాక్టర్. అమ్మకి ఏమీ కాకూడదు. ఫిలోమి సిస్టర్ ని ఈ రోజు ఫుల్ డే అబ్జర్వ్ చేయమని చెప్పాను. నువ్వేం వరి అవ్వకు జమున. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. ఏట్రా ఇది? ఏ కారు మనకు చిక్కుతుందో తెలియదు. థ్యాంక్స్ అన్నా. కరెక్టే ఉందా అన్నా, మన కార్ చిక్కింది. ఏట్రా క్లింగ్ అని సౌండ్ వచ్చింది? ఇప్పుడు కారు మాయమైందేటి? నువ్వు గురుమ్మని చూసావుగా, అందుకే సెన్సార్ కట్టాను. కొంచెం ఒకటే తిరిగి నుంచు అన్నా. కార్ వచ్చేసింది. ఏమండి, మేమే. హలో, ఎక్కడ సార్ డ్రాప్? మధురవాడ దాటి ఆర్కే బీచ్. బాగా లాంగ్ డిస్టెన్స్ అండి. మీరే ట్రిప్ని క్యాన్సిల్ చేసేయండి. రేయ్, ఆ అమ్మాయిల్ని తేలిగ్గా బురుడి కొట్టించేయచ్చు. ఈ కారు వదిలే మాకు. వెళ్ళు. నేను ఇందాకే చెప్పానుగా లాంగ్ ట్రిప్ కుదరదని.
ప్లీజ్ మీరే క్యాన్సిల్ చేయండి. ప్లీజ్ బాగా అర్జెంటు, ఆల్రెడీ లేట్ అయిపోయింది. అది వస్తుండగా కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి బస్ స్టాప్ని గుద్దేశాం. కార్ని రిపేర్ చేద్దామని మేము ఎంతో ప్రయత్నించాం, కానీ కుదరలేదు. నేను కార్ డ్రైవర్నే, క్యాటరింగ్ బ్యాచ్ మాది. ఆల్రెడీ ముందో గ్రూప్ వెళ్ళింది. లేట్ అయింది ఒకటి, మా ఓనరు తిడతాడు. మహేష్, ఈ అరిటాకులు కట్టెక్కించాలి అందులో చెప్పు. అబ్బా ఉండన్నా ప్లీజ్ అక్క. రే, ఈ గ్యాంగ్లో నీకు ఎవరైనా తెలుసా? తెలీదు సార్. దీనికి కలిపి డబ్బు తీసుకుంటున్నాం. దించు. కానిస్టేబుల్, జూమ్ చేయి. రివైండ్ చేసి జూమ్ చేయి. ఆ లుంగి కట్టిన వాడు ఎవడో తెలుసా? తెలీదు సార్. ఆహా. ఈ మూర్తి నువ్వే కదా? అయ్యో నేను కాదు సార్. సార్ నా పిల్లాడికి చుట్టూ సార్. పాలకుల నుంచి వచ్చినప్పుడల్లా మమ్మల్ని చూడడానికి వస్తాడు సార్. అంతేగాని నాకు ఆడికి ఏ సంబంధం లేదు సార్. ఇప్పుడు కూడా విజయనగరంలోనే మక్కం వేశాడు సార్. రే, వాడు ఇప్పుడు యూజ్ చేసే మొబైల్ నెంబర్ ఏంటి? ఏయ్ చెప్పరా. 78 93 63 49 52 సార్. తగరపువలస, ఎడిస్టాన్, చెన్నై, హౌరా రోడ్. హలో నాగనా, ఎక్కడున్నారేటి? కప్పులో వస్తున్నాం అయ్యా. ఏంటి కప్ప? అదే అద్దెబడిలో వస్తున్నాం అని చెప్తున్నాను కదేటి. అసలు ఎవడైనా పబ్లిక్ వెళ్లే కారులో ఎక్కుతాడా? మీకు కొంచెం కూడా బుద్ధి లేదా? ఇక్కడ సిచ్యుయేషన్ బాలేదని చెప్పాను కదా. లేదురా, ఆ కుర్ర కుంకగాడే వాడున్నాడంటే నీ బుద్ధి ఏమైంది? కాల్ టాక్సీలో ఎక్కారు. సమస్య రావాలి, అప్పుడు చెప్తారు. సరే వదిలే. జాతర జరగబోతోంది, గుంపుగా లేపేస్తే ఇబ్బంది ఏంటి లేకుండా చూసుకుంటా. ఏమండే
ఇటెందుకు వెళ్తున్నారు? ఇక్కడ ఒకరిని పికప్ చేసుకుని వెళ్దాం. పికప్ కార్ ఆపమను. కార్ ఆపమని చెప్పు. హలో, కార్ ఆపండి. ఇప్పుడు కార్ ఆపుతారా లేదా? ఆపండి. ఏంటండి? కారు బుక్ చేసింది మేము. రేయ్, ఈ బండిలో ఇంకెవడ ఎక్కకూడదు. సార్, అసలు షేరింగ్ ట్రిప్ బుక్ చేసింది మీరే సార్. షేరింగా? కాదే. కావాలంటే మీరే చెక్ చేసుకోండి. అవునన్నా, ఆప్షన్ మారింది. నిన్ను ఎక్స్క్యూజ్ మీ. నీకైనా తిక్క? నిన్ను చిన్న వాల్టర్ హాస్పిటల్ చేర్పించడానికి బండి వచ్చింది. వెళ్ళు. ఐఎమ్ సారీ. దీంతో నాకేటి మాటలు ఆడుతూనే మాట్లాడతాను. రేయ్ రేయ్, నిన్నేరా. హలో హలో, అటు చూడండి. అటు. నువ్వు వేరే బండిలో వెళ్ళిపో, మాకు అర్జెంట్. నేనెందుకు వేరే బండిలో వెళ్ళాలి? నాకు అర్జెంటే. మీరు వెళ్లేదారే. వెళుతూ ఇన్ని డ్రాప్ చేయడం వల్ల మీకేం లేట్ అయిపోదు. రేయ్, అర్థం దించరా. అన్నా, బాస్ స్టాండ్ చేస్తున్నాడు, త్వరగా రన్నా. టెన్షన్ అయిపోతాడు. భాస్కర్, సమస్య రాదని చెప్పాను కదా. హలో, ఎరా నీకు ఎర్రి పప్పరా కనిపిస్తున్నా? ఆయనే చూసాడన్నా.